అందరికీ నమస్కారం. ఈ మధ్య దొంగలు చాలా ఎక్కువైపోయారు. పెట్రోల్ పోసి తాళాలు ఈజీగా ఎరగొడేస్తున్నారు. అందరూ చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటైనా క్యాంపులు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ చేసుకుని వెళ్ళాలి. మన వస్తువులు చాలా భద్రంగా దాచుకోవాలి. దొంగలు ఎక్కడైతే తాళాలు వేసి ఉంటాయో వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. అదే పని మీద వాళ్ళు తిరుగుతారు కాబట్టి వాళ్ళకి అవన్నీ తెలుసును, ఎక్కడ ఎవరు ఉండరు, ఏమిటి, వాళ్ళు సామాన్లు అమ్ముకున్నట్టు అలాగా ఎక్కువ వస్తుంటారు. మనం ఏమిటంటే పట్టించుకోం, ఎవరికైనా వస్తాంటారు సామాన్లు అమ్ముతుంటారు కదా అనుకుంటాము, కానీ వాళ్ళు చాలా మోసగాళ్ళు. అందుకే ప్రతి ఒక్కరికి అడగండి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వస్తున్నావు, ఏంటి, వాళ్ళకి భయం ఉంటుంది మాట, వీళ్ళు ఇక్కడ అడుగుతారా అనేసి. మనం ఫ్రీగా వదిలేస్తుంటే వాళ్ళు ఈజీగా దొంగతనం వెళ్ళిపోతున్నారు. అందుకు ప్రతి ఒక్కరు కేర్ తీసుకోయండి. ఎవరైనా కొత్త మనుషులు వస్తే కంపల్సరీగా అడగండి, ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడికి వస్తున్నావు. ఎక్కువగా ఈ సామాన్లు అమ్ముకోవడానికి వస్తుంటారు కదా, వాళ్ళు చాలా డేంజరస్. వాళ్ళ మీద ప్రతి ఒక్కరును విశ్వాసం ఉంచేస్తారన్నమాట. ఈ మంచోళ్ళు వీళ్ళు సామాన్లు అమ్ముకొని వస్తారు, జరగలేదని. జరగక రావట్లేదు, వాళ్ళు మోసం చేయడానికి వస్తున్నారు. అందరూ వారిని చూసి అనుమానించండి, వాళ్ళతో ఎక్కువగా మాట్లాడకండి. వాళ్ళతోటి పక్కోళ్ళు ఏరమ్మా మాకు డబ్బులు ఇవ్వాలని అడుగుతుంటారు. వాళ్ళు ఉట్టినే వాళ్ళకి వాళ్ళు డబ్బులు ఇవ్వక్కర్లేదు, వాళ్ళు కొనుక్కోవడానికి వాళ్ళు గుట్టు కొనుక్కొని వాళ్ళు ఇన్ని ఎలా కొట్టాలో ఏమిటనేసి. మీరు తెలియక ఏం చేస్తారంటే వాళ్ళకు చెప్పేస్తారు మాట, తిరుపతి వెళ్ళారు 4 రోజులు రారు, 10 రోజులు రారు అని ఆ విషయాలు చెప్పేస్తున్నారు. అది ఒక పెద్ద డేంజర్. మన గుట్టు ఎవరికి ఇవ్వకూడదు, ఎప్పుడు కూడా ఎవరికి చెప్పకూడదు. ఇది చాలా డేంజర్. वहाँ पे सुराग होता है उसमें डाल देते हैं। अच्छा जी सर। इसमें पेट्रोल डालते हो? जी सर, इसमें डाल देते हैं। ठीक है, इसमें पेट्रोल डालते हो? जी सर, इसमें डाल देते हैं बस। ठीक है, बस इसमें माचिस या फिर लेटर लगा देते हैं सर। अच्छा इसमें डालने के बाद माचिस लगा देते हो? जी सर। तो इससे कैसे खुल जाएगा? चल बता करके बता सर। इसमें अभी बताते हैं सर। है ये कैसे तुम लोग ताला तोड़ दे रहे हो आजकल, बिना बेलचे के, बिना हथौड़ी, बिना चाबी के? कैसे तुम लोग ताला खोल के? सर इसमें सुराग भी नहीं मिल रहा है। सर इसमें प्लास्टिक का टेपर लगा होता है सर। प्लास्टिक का टेपर इसके अंदर जी होता सर, है? इसमें आग लगने पे वो गल जाता है, गलने से वो अपने आप ताला खुल जाता है सर। अपने आप ताला खुल जाएगा? जी सर, मुझे माफ कर दी। आज के बाद खोल के बता, चल खोल के बता कैसे खोलते हो? आज के बाद कभी नहीं करूंगा सर। सर आज के बाद कभी नहीं करूंगा सर, माफ कर दीजिए मुझे कैसे सर। ताला तोड़ दिया तूने? बिना बेलचा के, बिना हथौड़ी? चल खाली चल। सर मुझे माफ। ఇది మన అందరి బాధ్యత. ప్రతి ఒక్కరికి కూడాను ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేయాలి. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మనకు ఎవరికైనా అనుమానం వస్తే మీరు పోలీసులు చెప్పండి, పోలీస్ స్టేషన్ మన కొత్త వాళ్ళు తిరుగుతున్నారు ఇక్కడ, మాకు అనుమానంగా ఉన్నది. ప్రతి ఒక్కరు ఇలా చేస్తే మనకి దొంగతనాలు తగ్గుతాయి. ఇప్పుడు కొంతమంది బైక్ మీద వెళ్తుంటే వెనకున్న చీలు తెంపి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మళ్ళీ పట్టించుకోము. ఆడు బైక్ వెనక చూస్తాడు, కానీ ఆడికి క్రాస్ చేసి వెళ్ళడు. ఎందుకు? ఆడి చంపేస్తాం భయం. కానీ అవన్నీ నువ్వు చూసి ఒకరికొకరు పట్టించుకొని ఒకరికి హెల్ప్. మరి కొంతమంది మన బైక్ మీద కూర్చొని ఒక తాపుతన్ని బైక్ తాళం తీసేస్తారు. తాళం తీసి బైక్ పట్టుని వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి మన బైక్ కూడా బయట పెడితే బయట పట్టుని వెళ్ళిపోతున్నారు. మనం బైకులు కూడా జాగ్రత్తగా హ్యాండ్ లాక్లు వేసుకొని ఉంచుకోవాలి. దొంగలు చాలా విపరీతంగా పెరిగిపోయారు. మన రాత్రి 9, 10 అయిపోతే మనం పడుకోడిపోతాం, వాళ్ళు అదే పని మీద తిరుగుతుంటారు. చాలా డేంజరస్గా ఉంది. ప్రతి ఒక్కరు కూడాను ఎవరు ఎక్కడ కనిపించినా కొత్త వాళ్ళకి అడగండి. పొగులు చూస్తే రాత్రి కనిపిస్తే కంపల్సరీగా ఈ సాయంకాలం ఇదే వచ్చారు. ఈ మధ్యన చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే సరిగ్గా ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళకి ఫ్రీ వదిలేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కొత్త మనిషి కనిపిస్తే అడగండి, కంపల్సరీగా అడగండి. ఇది ప్రతి ఒక్కరి జవాబుదారీ. మన అందరూ కలిసి చేయవలసిన పని. మీరు ఒకరికొకరు సాయం చేసుకోవాలి. ఇవి మనకు ఒక పోలీసుల వల్లే అవ్వదు. మనం సాయం చేసుకొని మీకు అనుమానం వస్తే వెంటనే పోలీసులకి ఫోన్ చేసి చెప్పండి, మా ఏరియాలోనే పలానాడు తిరుగుతున్నాడు. దానివల్ల మనం కొంత సేవ్ అవుతాము. ఇప్పుడు ఆ దొంగలు ఏంటంటే వాళ్ళు తాగేసి అన్నిటిని తెగించి ఉంటారు. వాళ్ళు భవిష్యత్తు, వాళ్ళకి పిల్లలు ఎటు ఉండరు. ఈరోజు ఎక్కడ వాళ్ళు కొన్ని సమ్మేసి మరొక దగ్గరికి వెళ్ళిపోతారు. అదే పని వాళ్ళకి. ఇప్పుడు మనం ఏంటంటే కుటుంబము అనేసి పిల్లలు అవన్నీ అనుకుని మనం చూస్తాం. వాళ్ళకి ఏ సంబంధం లేదు. ఈవేళ గడిచిపోవాలి, ఈ రోజు గడిచిపోవాలి, ఆడ వెళ్ళకపోతే ఏడిపోయింది. ఇప్పుడు ఒకడు బ్యాంకు నుంచి 33 బాధలు పడి లోన్లు పెట్టిన వస్తాడు. ఆ దొంగడు ఈజీగా కొట్టుకెళ్ళిపోతాడు అమౌంట్. ఆడికి అనవసరం వీళ్ళంత కష్టపడ్డారు, వచ్చారు, ఇదంతా చెయ్యాలి అనేసి. అది వాళ్ళ పని ఏంటంటే ఏదో వాళ్ళకి మందు తాగడం, చేయడం, చెందడం, వాళ్ళకి ఆ బతుకు అయిపోతే చాలు అన్నమాట. ఎదుటి గురించి ఆలోచించరు. అందుకు మనమే జాగ్రత్త తీసుకోవాలి. మనమే రక్షణ. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.